అధిక వర్షాలతో కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి నివసించిన మట్టి మిద్దె కూలిపోవడంపై మంత్రి లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో బ్రహ్మంగారి మఠానికి వెళ్లిన కలెక్టర్ కూలిన నివాసాన్ని పరిశీలించారు. మఠానికి చెందిన ప్రతినిధులు స్థానికులతో మిద్దె కూలడానికి గల కారణాలపై చర్చించారు. వారసత్వ సంపదను పరిరక్షించే ఇంటాక్ సహకారంతో మిద్దెను 6 నెలల్లో పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. వర్షాలకి మిద్దె ఏదైతే ఉందో మట్టితో చేసినటువంటి మిద్దె ఒక మూల ఉన్నటువంటి గోడ కూడా కూలిపోవటం జరిగింది. ఇది 1978-9లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల సహకారంతో స్వామివారు నడరినటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ వారికి చిహ్నంగా ఈ యొక్క గృహాన్ని అప్పుడు వారు నిర్మించడం జరిగింది. అయితే దీన్ని మళ్ళా ఆ యొక్క ఏదైతే మెటీరియల్ ఇంతకుముందు చేస్తున్నారో అదే మెటీరియల్ తోటి అలాగే దీని యొక్క ప్రాశస్త్యాన్ని కాపాడుతూ ఇంటాక్ వారి యొక్క సహకారంతో మళ్ళీ ఇది రాబోయే 4 నెలలు 5 నెలల టైంలో పూర్తిగా రెస్టోర్ చేయించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంటాక్ వారి సహకారం తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటి స్ట్రక్చర్స్ని వాటికి ఉన్నటువంటి ఒరిజినాలిటీని ఎక్కడా కూడా దెబ్బతినకుండా మళ్ళా రెస్టోర్ చేయడానికి పూర్తిగా వాళ్ళకి అవగాహన ఉంది. అలాగే దానికి సంబంధించిన టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి వారి సహకారం తీసుకుంటున్నాము. అలాగే ఈ యొక్క ప్రాంతాన్ని ఇంతకుముందు 2018లో ప్రొటెక్ట్ చేస్తూ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అలాగే ఇక్కడ ఉన్నటువంటి బావి ఇవన్నీ కూడా రెస్టోర్ చేయడం జరిగింది. అదే విధానంలో ఈ యొక్క బిల్డింగ్ని కూడా రెస్టోర్ చేయడం జరుగుతుంది.